టీనే న్యూస్ కు స్వాగతం. తెలంగాణ వార్షిక బడ్జెట్ పై లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను నిరాశపరిచిందని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి విమర్శించారు. 6 గ్యారెంటీలు, ఇతర హామీల అమలు కోసం ఎదురు చూసిన రైతులకు, మహిళలకు ఈ బడ్జెట్లో గుండెసున్న మిగిలిందని ఆయన ఎద్దేవా చేశారు. పండగ పూట ప్రజలకు మేలుగు జరుగుతుందని ఆశిస్తే ప్రభుత్వం వారిని వంచిందని జడ్చర్లలో జరిగిన మీడియా విలేకరుల సమావేశంలో ఆయన మండిపడ్డారు. మొన్ననే రంజాన్ పండుగ, అంతకుముందు ఉగాది పండుగ అయిపోయింది. ఈ 2 పండుగల సందర్భంగా హిందూ ముస్లిం సోదరులందరికీ, జడ్చర్ల సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తామని. పండుగలు అయితే ఘనంగా జరుపుకున్నాం, కానీ తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే పండగ వాతావరణం ఎంత ప్రజలంతా గుండేసినట్టు అయింది. ఇది 3వసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 3వ బడ్జెట్లో ఏమేమో చేస్తారని ప్రజలు ఆశపడ్డారు. 6 గ్యారెంటీలు అమలు కావచ్చు, 420 హామీల జిక్కర్ కావచ్చు, అవన్నీ వస్తాయి దాంట్లో అని అందరం అనుకున్నాం, ఆలోచన చేసినాం. మహిళలు, రైతులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి పండుగల సందర్భంగా గుండు సున్నా చూపించారు. ఇంకా ఘోరం ఏంటంటే, క్లియర్గా ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో 3.5 లక్షల కోట్ల అప్పు చేసినాం అని బాధాప్తా చెప్పాడు. కానీ మళ్ళీ అదే తొండి మాటలు మాట్లాడిండ్రు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ 8 లక్షల కోట్లు అప్పు చేసింది, వాటికే మేము కడుతున్నామని అబద్ధ మాటలు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. దురదృష్టకరం. సాక్షాత్తు పార్లమెంటులో బీజేపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలంగాణలో గతంలో చేసిన అప్పులెంత, ఈ మధ్య చేసిన అప్పులెంత అని అడిగితే క్వశ్చన్కు జవాబుగా 9.5 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వంలో చేసిన అప్పు 2,80,000 కోట్లు మాత్రమే అని పార్లమెంట్లో చెప్పడం జరిగింది. పార్లమెంటులో చెప్పిన దాన్ని కూడా వీళ్ళు అబద్ధం మాట్లాడుతున్నారు, ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారు అసెంబ్లీ సాక్షిగా. ఇది వాస్తవం. 2,80,000 కోట్లు మాత్రమే 9.5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పు. ఆ 2,80,000 అప్పుతోని 9.5 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కళ్ళకు గట్టొచ్చినట్టు అందరికీ కనిపిస్తామని మనం ఎదుర్కొంటాం. మరి 3.5 లక్షల అప్పు చేసి 2.5 సంవత్సరాల్లో ఏం చేసిందంటే ఏం లేదు, ఎవరికి ఏం కనిపిస్తలేదు. మరి ప్రజలంతా చర్చించుకుంటున్నారు, మరి ఎటు పోయినాయి 3.5 లక్షల కోట్లు? మరి అందరికి అర్థమవుతుందో ఆలోచన చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ అంటేనే స్కామ్ అనేది అందరికి తెలుసు, అన్ని స్కామ్సే, డబ్బులు అన్నీ ఢిల్లీకి పోతున్నాయని అందరూ చర్చించుకుంటున్నారు. మాది ప్రజాపాలన, రైతు పాలన గప్పాలు కొడతారు. రైతులకు చేసింది శూన్యం.